వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఫోన్లు చేస్తూ ఉండాలి, వాళ్ళ డేటా మీరు చూస్తూ ఉండాలి, వాళ్ళపై కన్నుదృష్టి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే గత 2-3 months నుంచి చాలా మంది యవ్వనస్తులు, అబ్బాయిలు, పిల్లలు మిస్సింగ్ అవుతూ ఉన్నారు. చాలా మంది తనలు ఊర్లలో నుంచి హాస్టల్లోకి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు. అప్పుడు ఇంటికి వచ్చేంత వరకు వారు ఫోన్లు చేయాలా? పిల్లలు జాగ్రత్త. మీరు కూడా బయటికి వెళ్తేప్పుడు ఏ దోస్తుని, ఏ వ్యక్తిని మీరు కూడా నమ్మడానికి వీలే లేదు. వాడు చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, బేకరీ తీసుకుపోయినా, బిర్యానీ పెట్టినా, నీకు రీఛార్జ్ చేసినా కూడా ఎవ్వరిని మనం నమ్మొద్దు. జాగ్రత్త. స్త్రీ ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. వస్త్ర విషయంలో జాగ్రత్త ఉండాలా, మాటల విషయంలో, చూపు విషయంలో జాగ్రత్త ఉండాలా. భార్యలు మీరు కూడా జాగ్రత్త ఉండాలా. మిమ్మల్ని కూడా ట్రాప్ చేసేవారు చాలా మంది ఉన్నారు. నీ భర్త బలహీనురాలైతే నేను ట్రాప్ చేసేవారు చాలా మంది ఉన్నారు. డబ్బు ఆశ చూపించి, ఇంకొక ఆశ చూపించి నీ ఇంట్లోకి అక్రమ సంబంధాలు తీసుకొచ్చే వ్యక్తులు చాలా మంది తయారైపోయారు. కుటుంబాల నాశనం అయితే, వ్యవస్థ నాశనం అయిపోతుంది. భయంకరమైన తప్పుడు మార్గాలకి ఈరోజు వెళ్ళిపోతుంది. అలాంటి ట్రాప్, అలాంటి అటాకులు నీకు వస్తూ ఉంటే వెంటనే నువ్వు అలర్ట్ అయిపో. ప్రభు వాక్యం నేను హెచ్చరిస్తుంది, ప్రభు వాక్యం నేను గర్దిస్తుంది. ట్రాప్ కానికి వీలేదు, అక్రమ మార్గాలు వెనుకలేదు. అక్రమ మార్గాలు ఎన్ని రోజుగానే నీ కొంపని కాల్చేసిన గుర్తుంచుకో. అక్రమ సంబంధాలు ఏదో ఒక రోజు ఉరిగా మారుతానికి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అది కొద్ది దినాలు నీకు సుఖాన్ని ఇస్తుంది, కొద్ది దినాలు నీకు టేస్ట్ ఉండొచ్చు, కొద్ది దినాలు నీకు సమృద్ధి పెడుతుండొచ్చు, కొద్ది దినాలు నీకు ఆనందం పెట్టిండొచ్చు. కానీ ఒకే రోజు నీకు ఉరిగా మారుతానికి జ్ఞాపకం ఉంచుకో. ప్రభు ఇచ్చిన భర్త విషయంలో, ప్రభు ఇచ్చిన పిల్లల విషయంలో సంతోషించు, గంతులే, ఆనందించు, ప్రార్థించు. ప్రభు నీకు ఇచ్చిన ఫ్యామిలీ, ప్రభు నీకు ఇచ్చిన భర్త విషయంలో భారంగా ప్రార్థన చేయి. మార్చలేడేమో, 20 ఏళ్ళైనా మార్చలేడేమో, 10 ఏళ్ళైనా మార్చలేడేమో, ఇంకా మారు మనసు రాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తుండొచ్చు. నీ భర్తలో కోపం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, నిన్న చిన్న చూపు చూస్తుండొచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడని జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. టైం వల్ల నడుస్తుంది, వదిలేయి, ఇంకో టైం నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమయాన్ని, సందర్భాన్ని ప్రభు నీకు ఇవ్వబోతుంది. ఈరోజు దేవుడు మీకు ఎన్నో విషయాలు మాట్లాడి ప్రియులారా. ఉమెన్స్ డే అంటే మన దేశంలో ఉన్న ప్రతి స్త్రీని మనము కాపాడుకునే శక్తిని దేవుడు మనకి ఇచ్చిండు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలా. వాళ్ళని మన చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిలో అలాంటి ఆలోచన రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే ఈరోజు ఉదాహరణకు మనము రూతును చూసుకున్నట్లయితే నమ్మకం ఉన్నది, మోసం చేయలే. కష్టం వచ్చినప్పుడు అత్తతో ఉన్నది, కష్టంలో వదిలిపెట్టిపోలే. ఎందుకు ఈ బతుకని నేను సిస్టర్ చెప్తుంది, మా ఊళ్ళకి బాగాలేకపోతే కష్టంలో వెళ్ళి నేను పనిచేసిన బ్రదర్, తన చాకిరంతా చేసిన అని చెప్తున్నప్పుడు చాలా సంతోషం వచ్చింది. కష్టంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు మనం వదిలిపెట్టొద్దు. డబ్బు లేదు, ధనము లేదన్న వ్యక్తిని ఎప్పుడు మనం వదిలిపెట్టొద్దు. ఎవరైతే ఆ నమ్మకం కలిగి ఉంటారో దేవుడు దాన్ని చూస్తాడు, ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు. కష్టంలో వదిలిపెట్టిపోయే వ్యక్తులతో మనము దోస్తానే చేయదండి. కష్టంలో ఉన్న వ్యక్తి ఎవరో వాళ్ళే విలువైన వ్యక్తులు, వాల్యూ పర్సెంట్. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మంచి భార్యగా, మంచి సిస్టర్గా, మంచి అక్కగా, మంచి చెల్లగా, మంచి తల్లిగా, మంచి భార్యగా నీ కుటుంబాన్ని ఏలాలని దేవుడు బైబిల్ ఎన్నో మాటలు చెప్పినాడు.